నా తమ్ముడు, నా చెల్లి, అక్క, అన్న, అయ్యా, దేన్ని బట్టి నలుగుతున్నావు, దేన్ని బట్టి బాధపడుతున్నావు? నీ బలహీనతలను బట్టా, నీ రోగాన్ని బట్టా, అప్పును బట్టా, సమస్యను బట్టా, అనుకున్నది జరగలేదనే దేన్ని బట్టి కృంగిపోతున్నావు? పదే పదే బలహీనతలు చిక్కుతున్నాను, లోకాశల్లో పడుతున్నాను, శరీరేచ్ఛలకు చిక్కుతున్నాను, తుష్యమైన అభిలాషల వైపు ఆకర్షింపబడుతున్నాను, పాపాన్ని జయించలేకపోతున్నాను, బలహీనత అధిగమించలేకపోతున్నాను, నిగ్రహించుకోలేకపోతున్నాను. అసలు ఏ సమస్య నీది? ఏ సమస్య నీది? అది ఎంతటిదైనా నీకు గొప్ప కానీ దేవునికి గొప్పదా? నా దేవుడు కార్యం చేయడా? ఆయన మీద పెట్టుకున్న నీ నిరీక్షణ నేను సిగ్గుపరుస్తుందా? ఈరోజు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించు. ఒక తెల్లవారుజామునే కాదు, నీకెప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మౌనంగా ఆయన ముందు కనిపెట్టుకొని, ఆయన స్తుతించుకొని, పాడుకొని, కీర్తించుకొని, దేవా దయ చూపమని వేడుకొని, ఆయన నీకు విడుదల ఇచ్చేంత వరకు, ఆయన నీ మీద కనికరం చూపేంత వరకు, ఆయన నీలో మనో నిగ్రహాన్ని మేల్కొల్పేంత వరకు, ఆయన ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను, శక్తిని, ప్రేమను కలిగి ఉన్న ఆత్మను నీ మీదకి పంపేంత వరకు, నీకు ఆ బలాన్ని ఇచ్చేంత వరకు. పెంతెకోస్తు పండుగ నాడు వారు పొందిన ఆ నూతనమైన అభిషేకాల శక్తిని నీవు కూడా పొందినట్లుగా కనిపెట్టి ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టుకోవటం మానద్దు, రాజీ పడద్దు. ఏనుగు బలవంతురాలు అయినప్పటికీ కూడా అది విడుదల పొందలేదు, రాజీ పడిపోతుంది. ఈరోజు చాలా మందిని సాతాను అంతే బంధించి పెట్టాడు. ఇది ఇంతే 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 అని. నో, నీకు విడుదల ఉంది, విడుదల ఉంది. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. అందరూ ప్రార్థన చేయండి. ఆయన ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నిరీక్షణ ఉంది మనకి. చెత్త రకాలు ఏదో చెత్త మాటలన్నీ చెబుతుంటారు, పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు. లక్ష్య పెట్టద్దు. నువ్వు దేవుని వైపు చూస్తున్నావు, మనుషులకి వెళ్ళి కాదు నువ్వు చూస్తుంది, దేవునికి వెళ్ళి చూస్తున్నావు. ఎదురు చూడ, కార్యం జరిగేంత వరకు ఎదురు చూడ. దేవుని బలమైన కార్యాన్ని చూస్తావు, గొప్ప విడుదల. నాయనా, నీకేమన్నా కనిపించిందా సముద్రం మీద? ఏమీ కనబడలేదు ఏలినవాడ. అవునా? సరే, ఈసారి వెళ్ళి చూడు, నేను ప్రార్థిస్తాను. నాయనా, ఏమన్నా కనిపించిందా? లేదు ఏలినవాడ. అవునా? సరే, ఈసారి వెళ్ళు. ఏడో మారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏలినవాడా, అరచేయంత మేఘం, అరచేయంత మేఘం, అరచేయంత మేఘం సముద్రం మీద నుండి ఆకాశానికి ఎక్కి వెళ్ళటం చూస్తున్నాను. శభాష్, కదిలాడు రా మన దేవుడు. ఓ కదిలాడు, కార్యం ప్రారంభమైంది. ఓ దేవుని కార్యం ప్రారంభమైంది. అరచేయంత కాదు, విస్తారమైన కార్యం జరగబోతుంది. కనిపించింది అరచేయంత మేఘమే, కానీ కార్యం మాత్రం ఓ బలమైన కార్యం. దేవుని స్పందన అరచేయంతే, కానీ దాని వెనక బలమైన కార్యాలు, బలమైన కార్యాలు, నువ్వు ఊహించని కార్యాలు, నువ్వు ఊహించని అద్భుతాలు, నువ్వు ఊహించని మహత్కార్యాలు యేసు నామములో, యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాని సిగ్గుపరచిన దేవుడు నిన్ను నన్ను సిగ్గుపరచడు. బలహీనుడైన పేతుర్ని బలవంతుని చేసిన దేవుడు నిన్ను నన్ను బలవంతునిగా తప్పకుండా నిలుపుతాడు. మన లోపములు, మన పాపములు, మన పొరపాట్లు, మన అపరాధములు అన్నీ ఆయనకు తెలిసే ఉన్నాయి. ఆయన పాదాలను వదలొద్దు, ఆయన పాదాలను వదలొద్దు. సిగ్గుపడి అపరాధమును బట్టి ఆయనకు దూరం కావద్దు. నేను తగను, పనికిరాను, అనర్హుడిని, అనర్హురాలని నిన్ను నువ్వు నిందించుకుంటూ, నీ పొరపాటును పదే పదే గుర్తు చేసుకుంటూ, నీ అపరాధములు పదే పదే గుర్తు చేసుకుంటూ, నిన్ను నువ్వు నిందించుకుంటూ, దూషించుకుంటూ దేవునికి దూరం కావద్దు. మనం చెంచలమని ఆయనకు తెలుసు, మనం అస్థిరులమని ఆయనకు తెలుసు, నిలకడలేని వారమని తెలుసు, బలహీనమని తెలుసు. అందుకే కదా నా సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు.
బలపరచడానికే కదా, బాగు చేయడానికే కదా, నిలబెట్టడానికే కదా, కృప చూపడానికే కదా. ప్రభువా, ఈ రోజు నీ బిడ్డలందరినీ నువ్వు దర్శించావు, మాట్లాడావు. వందనాలు, వందనాలు, వందనాలు. నాతో మాట్లాడావు తండ్రి, కృతజ్ఞతలు. నాతో మాట్లాడావు, నీకు స్తోత్రం. ఆ బిడ్డలతో మాట్లాడావు, నీకు వందనాలు. ప్రభువా, బిడ్డలందరినీ బలపరచండి, స్వస్థపరచండి, హృదయ స్వస్థత దయచేయండి, మానసిక స్వస్థత దయచేయండి, ఆశా నిగ్రహాన్ని దయచేయండి, అస్థిరతను, చంచలత్వాన్ని దూరం చేయండి, ఇంద్రియ నిగ్రహాన్ని దయచేయండి, మనోబలాన్ని దయచేయండి, ప్రార్థన జీవితాన్ని బలోపేతం చేయండి. నా తండ్రి, నీకు వందనాలు, వందనాలు. ఏదైనా నువ్వు సాధించి పెట్టగల దేవుడు. నీ సన్నిధిని కాచుకొనుట అన్నిటికంటే ఉత్తమం నాయన. నీ కార్యం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూచుట అన్నిటికంటే ఉత్తమం అయింది నాయన. నీకు స్తోత్రాలు. ఇక నీ సన్నిధి దేవా, నీకు అటు ఇటు మనుషులకి వెళ్ళి నేను చూడన్నాయా. నీకు ఏం చేసిందో నువ్వే చేయాలి. నీ సన్నిధిలో దీనంగా కనిపెట్టుకుంటా ప్రభువా, కాచుకుంటా ప్రభువా, నీ సన్నిధిలో కాచుకుంటా ప్రభువా. నీకు వందనాలు. నీ బిడ్డలు ఇలా ప్రార్థన చేస్తుండగా బిడ్డల్ని బలపరచు. పరిశుద్ధాత్మతోను, శక్తితోను, అభిషేకంతోను నింపు. వారు కలిగి ఉన్న బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక. వారు సాతాను చేత పడుతున్న గాయాలు యేసు నామములో కట్టబడునుగాక. వాడి నీలి నీడ బిడ్డల మీద నుండి తొలగిపోవునుగాక. వాడి చీకటి నీడ బిడ్డల మీద నుండి యేసు నామములో, మా మీద నుండి యేసు నామములో తొలగిపోవునుగాక. నీకు అనుగ్రహం బిడ్డలందరికీ దయచేయి. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఏ కొదువతో ఉన్నారో, ఏ విషయంలో భయభీతులతో అల్లాడిపోతున్నారో వాటి నుంచి విడుదల కలగాలి. వారు ఆశించినది వారికి లభించినట్లు కృప చూపున్నాయి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడుగా తాను కనికరించి బిడ్డలందరికీ సహాయం ఇచ్చి, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, పసిబిడ్డలు, యవనులు, బిడ్డలందరినీ సమస్తం నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి ఈ మనవులకు జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. అందరం మనం విడివిడిగా కూర్చుందాం. ఇద్దరు ముగ్గురుగా మనం రౌండ్ వేద్దాం. మన సమస్యలు ఒకరితో ఒకరు చెప్పుకుందాం. ఈ ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థన చేద్దామని అందరం కూడా ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు దయచేసి ఎదురెదురు కూర్చోండి. మోకాళ్ళ మీద ఇద్దరుగా, ముగ్గురుగా త్వరగా కూర్చోండి, లేట్ చేయవాకండి. దేన్ని బట్టి కృంగిపో నిమిత్తం లేదు. నిరీక్షణ కోల్పోవద్దు, ఎదురుచూపును కోల్పోవద్దు. మన దేవుడు ఉన్నాడు, సజీవుడు, బలవంతుడు. నీకు చేత కాకపోతే నీ పక్షాన ఆయన కార్యం చేస్తాడు. నీవు సాధించలేనిది నీలో ఉండి ఆయన చేయగలుగుతాడు. నమ్మాలి, డౌట్ పెట్టుకోవద్దు. నిన్ను నిలబెడతాడు, బలపరుస్తాడు, వాడుకుంటాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయజాలిన శక్తి గల దేవుడు, 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 శక్తి గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము ప్రార్థన చేద్దాం. ఒకరి సమస్య ఒకరు తెలుసుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. ఇది వాక్యానుసారం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. 13వ వచనం నుంచి చదివితే ఈ సంగతులు రాయబడి ఉంటాయి. కాబట్టి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి అన్న వాక్యానుసారంగా మీ బంధకాల కోసం, వాటి నుంచి విడుదల కోసం ప్రార్థన చేద్దాం. కుటుంబాలు కలిసి ప్రార్థన చేద్దాం. సంఘంలో ఉన్న బిడ్డలందరం కలిసి ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు నేను మౌనం అయిపోతాను. ఒకవేళ ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నానంటే ఓకే, నీతో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రార్థించు, ఆయన సన్నిధిని కాచుకో, కనిపెట్టు, భయపడుకో, సిగ్గుపడనక్కరలేదు. ప్రార్థన చేయి, కూర్చో. ప్రార్థన చేయాలి, కూర్చో. వేడుకోవాలి, దేవుడిని వేడుకుందాం. యేసయ్యా, యేసయ్యా కనికరించు, కనికరించు, కార్యం చేయ తండ్రి, స్తోత్రం అంటూ అందరం కన్నీళ్లతో ఈరోజు స్పష్టంగా దేవుడినితో మాట్లాడాడు. అన్ని సంగతులు ఎత్తి మాట్లాడాడు. విడుదల రహస్యాన్ని కూడా ఈరోజు విప్పున్నాడు దేవుడు, మనకి చెప్పున్నాడు. పట్టుబడదాం. తెల్లవారుజామని లేదు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు తెల్లవారుజామును మొదలు పెడదాం. ఎప్పుడు సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధిని, నాకు తెలియదు, నువ్వు కదిలిందాక నీ వైపే చూస్తుంటాను ప్రభువా,
నువ్వు కార్యం చేసిన దాకా నీ కొరకే కనిపెట్టుకుంటా. నువ్వు నా పక్షమున కదిలిన దాకా నీ కొరకే నేను చూస్తావు ప్రభువా. నాకు న్యాయము తీర్చిన దాకా నీ వైపే చూస్తావు ప్రభువా. నాకు చేత కాదు, తెలివి లేదు, జ్ఞానం తెలివి, నాకు ఎలా వెళ్ళాలో తెలియదు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియదు ప్రభువా. ఎదురు దెబ్బలు అల్లాడిపోతున్నా ప్రభువా, కృంగిపోతున్నా తండ్రి. నువ్వు కనికరిస్తావని, దయ చూపుతావని, లేవనెత్తుతావని దీనంగా నీకు వెళ్ళి కనిపెట్టుకోవడం తప్ప నాకు ఇంకేం తెలుసు. నోరు తెరచి స్తుతించాలి, ప్రార్థన చేయాలి. లైవ్ లో జూమ్ లో ఉన్న వాళ్ళు సైతం ఎలుగెత్తి యేసయ్యా యేసయ్యా ప్రార్థన చేయి, యేసయ్యని అడుగు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవానికి స్తోత్రమయ్యా. అదుగో నీ సన్నిధిలో నీ బిడ్డల ప్రార్థన, నీ పిల్లల విజ్ఞాపన ఉపవాసముతో ఎదుగో ఏకీభవించి గుంపులుగా వారు చేస్తున్న ప్రార్థన గైకొను తండ్రి. వారి విజ్ఞాపనకు చెవియకు తండ్రి నీకు స్తోత్రము ప్రభువా, స్తోత్రము ప్రభువా, స్తోత్రము ప్రభువా. ఐక్యత కలిగి వారు చేస్తున్న ప్రార్థన విను తండ్రి. వారు శరీర సమస్యలు చెప్పారో, ఆత్మ సమస్యలు చెప్పారో, మానసిక సమస్యలు చెప్పారు, ఏది నీ ముందుంచారో, ఏది కోరారో, ఏది ఆశించారో తృప్తిపరిచే దేవుడవు నీవు. నీ సన్నిధిని ఇంత ఎండలో లక్ష్య పెట్టకుండా, ఈ వేడిమి గాలి లక్ష్య పెట్టకుండా నా ప్రభా ప్రాణమును ఆయాసపరుచుకుంటూ సొమ్మశిలిన అనుభవంలో సైతం నీ పాదాల దగ్గర కాచుకున్నారే. నీ పిల్లల్ని దాటిపోతావా ప్రభు? ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలందు, నా యందు, మా యందు కనికరం చూపి నీ బిడ్డల్ని ఒక్కసారి తాకయ్యా. నీ చల్లని చేత్తో ఒక్కసారి వారిని స్పర్శించు దేవా. వారికి స్వస్థత చేకూర్చు, ఆరోగ్యమును చేకూర్చు నాయన. దానికి స్వస్థతను, ఆరోగ్యమును మరలా కలుగజేస్తున్నాని నాడు నా ప్రభా నీ ప్రజల గురించి మాట్లాడావు కదా. ఈరోజు నీ బిడ్డలకు నా తండ్రి మరలా స్వస్థతను, ఆరోగ్యమును కలుగజేయి ప్రభువా. నాయన సంపూర్ణతలోకి నడిపించు తండ్రి. వారు ఏ విధమైన సమస్య చేత బాధింపబడుతున్నారో ఆ విషయంలో వారికి మాకు విడుదల కలగాలి ప్రభువా. విశ్వాసంతో నీ బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా గొప్ప స్వస్థత కార్యాలు జరిగించు. ప్రార్థనలో బలపడాలి ప్రభువా. ఏకాంత ప్రార్థన అనుభవంలో బలపడాలి ప్రభువా. చిన్నదానికి పెద్దదానికి నీ సన్నిధిని సాష్టాంగపడి సాగిలపడి ప్రార్థనలో నీ మీద ఆధారపడే విధంగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి పొందించు దేవా. నీకు వందనాలు, 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 వందనాలు. కనిపెట్టి ప్రార్థన చేయటానికి తెల్లవారుజామున మెలకువగలిగి లేచి మోకాళ్ళేసి అలవాటు దయచేయ్యా. అందరూ నిద్రించే నీ సీది వేళ మోకాళ్ళుని నీ సన్నిధిని వెతికే అలవాటు మాకు దయచేయి. అది 3 నుంచి 5 మధ్యలోనే కాదయ్యా. 12 కావచ్చు, 1 గంట కావచ్చు, 2ంటికి కావచ్చు, 3ంటికి కావచ్చు, 4ంటికి కావచ్చు, 5 నిశ్శబ్ద వేళ నీ సన్నిధిని వెతికేటట్లు, కనిపెట్టి నీ సన్నిధిలో కాచుకునేటట్లు కృపనివ్వవా. అలాగే నా ప్రభా పగటి వేళల్లో కూడా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నీ సన్నిధిని ప్రత్యేకంగా గడపడానికి అవకాశం ఇవ్వవా. అలాగే నాయన వారంలో ఒక రోజైనా, కనీసం నెలలో 2-3 రోజులైనా, కనీసం నెలలో 1 రోజైనా అన్నీ పక్కన పెట్టి, నెలలో 1 రోజైనా అన్నీ పక్కన పెట్టి ఏకాంతంగా నీ సన్నిధికి వచ్చి, నీ పాదాల చెంతకు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థనలో కనిపెట్టుకుని నా ప్రభు ఆత్మ బలము పొందేటట్టు అనుగ్రహించమా. మాలో ఆ ప్రార్థన ఆత్మను మేలుకొల్పు, పురికొల్పు ఎక్కువ చేయి తండ్రి. ప్రార్థించే ఆసక్తిని ఎక్కువ చేయి తండ్రి. నీ సన్నిధిని కాచుకునే ఆసక్తిని ఎక్కువ చేయి తండ్రి. కనిపెట్టుకునే ఆసక్తిని ఎక్కువ చేయి తండ్రి. నిరీక్షణను, విశ్వాసాన్ని వృద్ధి పొందించు తండ్రి. కనికరించు. వీళ్ళందరినీ మీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటికీ జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రార్థన విన్న దేవాదేవునికి స్తోత్రం చెల్లించుదామా? గట్టిగా గట్టిగా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరం పైకి లేచి నిలబడదాం. పట్టుబడతారా? పట్టి విడుస్తారా? పట్టుబట్టాలి. ఎంతమంది పట్టుదలగా దేవుని సన్నిధిని కాచుకుంటారు చెప్పండి. కనిపెడతారా? రైట్. కుటుంబాలే కదలాల, కుటుంబాలు ప్రభావితం కావాలి.
నీ కుటుంబం నీ సమాజానికి ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారాలి, మాదిరి కుటుంబంగా మారాలి, భక్తిగల కుటుంబంగా మారాలి, అనేక కుటుంబాలకు ఒక దీపంలాగా నీ కుటుంబం మారాలి. ఆమేన్. నా దేవుడు అలా చేయను గాక. దానికి ముందు నీ ఫ్యామిలీలో నువ్వే నడుం కట్టాలి, నువ్వే మొదలు పెట్టాలి. పట్టుబట్టు. సమస్యలు 24 ఉండొచ్చు, సమాధానం యేసు దగ్గర ఉంది. నేను సేవకులు కూడా చెప్తున్నాను, ఈరోజు కూడా నా పరితాపం అదే. ఈరోజు కూడా నేను ఎక్కువ ఆసక్తిగా ఉండేది ఆ విషయంలోనే. ఏంటంటే ఆయన సన్నిధిని కనిపెట్టుకోవటంలోనే. మరి ఇంకేం చేయాలి? నా చేత కొన్ని పనులు కావు, ఆయన చేత అవుతాయి. ఇప్పుడు చేతనైతే మనం చేయాలి, లేకపోతే చేసేవాడికన్నా అప్పచెప్పాలి కదా, చేసే ఆయనకన్నా కనిపెట్టుకొని ఆయనకు అప్పచెప్పాలి కదా. అందుకనే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే అలవాటు. ఏకాంతంగా వెళ్ళటం, ఆయన పాదాల దగ్గర కాచుకోవటం. నాకేం తెలియదు దేవా, ఇందులో ఎలా ముందుకెళ్లాలో నాకు తెలియదు దేవా, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు దేవా, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు దేవా, ఈ పరిస్థితుల్లోంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు దేవా, నాకే ఐడియా రావటం లేదు దేవా. నేను మొద్దును ప్రభువా, నీ ముందు ఒప్పుకుంటున్నా ప్రభు, అంత తెలియలేదు. ఆయన పాదాల దగ్గర నేను కార్చిన కన్నీళ్ళు, ఆయన దయ కొరకు నేను కాచుకున్న తీరు, నాకు ఎప్పటికప్పుడు అది కొనసాగించుకుంటూనే ఉన్నాను. నేను ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఉన్న భేదం లేదు. ఎప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు వెళ్ళిపోయి కూర్చుని ఉన్న ఆయన దగ్గర, దేవా కదలవా నా పక్షాన అని. మీకు తెలుసా, ఆశ్చర్య రీతిలో ఒకదానికోటి ఎవరో పని కట్టుకొని సమకూర్చినట్టు అన్నీ సెట్ అయ్యేవి. ఆయన దగ్గర కాచుకొని కనిపెట్టి ప్రార్థన చేసి ఆయన దగ్గర జ్ఞానం పొందుకొని తలపెట్టిన ఏ కార్యం ఫెయిల్ అవ్వాల, సక్సెస్ చేశాడు. అట్లా విను, తల్లి చెప్పే మాట కూడా విను, విను. ఆమెకు చెప్పు. ఆయన మహాకృప, ఎన్నో కార్యాలు అనుభవించే మీకు ఇంత సాక్ష్యం ఇస్తున్నాను. ప్రతి సమస్యకు యేసయ్య పాదాల దగ్గరనే సమాధానం ఉంది. నీకు పెద్ద ప్రార్థన నైపుణ్యం లేకపోవచ్చు, వెళ్ళి ఆయన దగ్గర దీనంగా కన్నీళ్లతో కూర్చోలేవా? అనర్గళంగా ప్రసంగాలు చేయకపోయినా, ప్రార్థన మాటలు రాకపోయినా, మూగగా నీ గోడను దేవునికి చెప్పుకోవడం చేత కదా, కన్నీళ్లతో నాకు కనిపెట్టి సహాయం చేయ తండ్రి అని ఆ 2 ముక్కలు అడగటం చేత కదా, నా పక్షాన కదులయ్యా, నా బిడ్డల పక్షాన కదులయ్యా, సంఘం పక్షాన కదులయ్యా, నాయకుని పక్షాన కదులయ్యా, నేను 4 ముక్కలు చేత కావా? అసలు అక్కడికి వెళ్ళి కూర్చో, ఆ నడిపింపు ఆయనే ఇస్తాడు. నువ్వు ఎలా మొరపెట్టాలో కూడా ఆయనే నీకు నా నడిపింపిస్తాడు. అన్ని రకాల భాషలు, అన్య భాషలు మాట్లాడడానికి శక్తిని ఇచ్చాడే యెరూషలేము స్థానికులకి. నీకు నాకు శక్తిని ఇవ్వడంటావా? కాచుకుందాం. కృప మనకు తోడై ఉండునుగాక. చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. తలలోంచి కళ్ళు మేయండి. పరిశుద్ధ తండ్రి, మళ్ళీ ఒక్కసారి బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. ఎండ దెబ్బ తగలకుండా బిడ్డల్ని కాపాడు. అలాగే తిరిగి వెళ్ళనై ఉండగా మార్గమందు తోడై ఉండి సురక్షితమైన ప్రయాణం తెచ్చి, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఈ సంగతులు వింటున్న వారిని కూడా బలపరచు. వారు అనేక మందితో పంచుకొని ప్రార్థనకు రేపబడేటట్లు, ప్రార్థనకు పురికొల్పుకునేటట్లు, కనిపెట్టి ప్రార్థన చేసుకుని గొప్ప కార్యాలు సాధించినట్లు సహాయం వచ్చి నీ సహవాసంలో వర్ధిల్లాలి బిడ్డలు. నీ సన్నిధిని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. ఆనాటి భక్తులు ఎలాగైతే ఆ భక్తి సాధన చేశారో మేము కూడా అలా సాధన చేయాలి. అనుగ్రహించు. శత్రువుని బంధించు, వాడి క్రియలు బంధించు, నిర్వీర్యపరచు. నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటు వాడికివ్వు నాయన. ఉత్సాహం, విశ్వాసం, ధైర్యం, ఉరికి పనిచేసే భాగ్యం మాకివ్వు దేవా. బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. వారికి ఉన్న అప్పులు తొలగించు, రోగాలు స్వస్థపరచు, కుటుంబాల్లో కలతలు తొలగించు, కేసులు కొట్టు, సంతానోత్పత్తి లేని వారి గర్భఫలం ఇవ్వు. శరీర సంబంధంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాటిని తొలగించు. ఎవరు ఏ విషయాల్లో నలుగుతున్నారో వారికి విడుదల దయచేయి. ఆత్మీయంగా దిగజారిపోయి బలహీనతలకు చిక్కి పదే పదే పాపంలో పడుతున్న వారికి
సరిదిద్ది ఉపవాసంతో నీ పాదాల చెంత కనిపెట్టుకొని ఆత్మ అభిషేకాన్ని పొంది ఆత్మ బలాన్ని పొంది తిరిగి భక్తిలో పుంజుకోవడానికి ప్రోత్సాహాన్ని పురికొల్పును దయచేయి తండ్రి. వీటిలందరినీ మీ చేతికి అప్పగిస్తాం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రాజాని భవనములో రేయింపవలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును, రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును, స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును, యేసు రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును. స్తోత్రం. నా బలమా, నా కోట, నా ఆశ్రయమైన తండ్రి అంటూ మనసారా ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. మన చింతలన్నీ మరచిపోయి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. ఆమేన్. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును, యేసు రాజా నీ భవనములో రేయింపవలు వేచియుందును. స్తోత్రం. అంతటా నివసించు యెహోవా ఎలోహిం, యెహోవా ఎలోహిం
ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కెనో, యెహోవా సిద్కెనో. ఆరాధన నీకే. నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కెనో, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కెనో, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆజాతి భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయింబవలు వేచియుందును. పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదెస్, యెహోవా మెక్కాదెస్. రూపించు దైవం యెహోవా ఓసెనో, యెహోవా మెక్కాదెస్, యెహోవా ఓసెనో. ఆరాధన నీకే, ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్, ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా ఓసెనో, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా ఓసెనో, ఆరాధన నీకే. ఆరాధన,
ఆరాధన ప్రభు, నీకు స్తుతి ఆరాధన ప్రభు. మమ్మలను పరిశుద్ధపరచినవాడా, నీ రక్తముతో కడిగినవాడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా 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 స్తుతి అయ్యా స్తుతి స్తుతి యేసయ్యా యేసయ్యా, యేసయ్యా తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. నీకు ఆరాధనయ్యా, ఆరాధనయ్యా. హల్లెలూయా. మా అబ్బా, మా అబ్బా, మా తండ్రి, మా తండ్రి, మా అయ్యా, మా అయ్యా, మా డాడీ, మా డాడీ, మా డాడీ, మా డాడీ. నీకు స్తుతి 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 స్తోత్రం ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, ఆత్మ ఆత్మ ఆత్మనివ్వు, అభిషేకమివ్వు, నీ రక్తముతో కడుగు, పరిశుద్ధపరచు, స్వస్థపరచు, మా ప్రాణాత్మ దేహములను స్వస్థపరచు, బాగు చేయి, పరిశుద్ధపరచు, 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 పరిశుద్ధాత్మతో నింపు, పరిశుద్ధమైన ఆత్మతో నింపు, స్వస్థపరచు, బ్రతికించు, దర్శించు, బాగు చేయి, బాగు చేయువాడా, బలపరచువాడా, వెలిగించువాడా, శక్తినిచ్చువాడా, క్షమించువాడా, కృప చూపువాడా, కనికర సంపన్నుడా, యేసు యేసు యేసు. మా నీతి, మా నీతి, మా జ్ఞానము, మా పరిశుద్ధత, మా విమోచన, యేసు, మా విజయమా, మా విజయమా, మా విజయమా, మా విజయమా, మా జయధ్వజమా, యేసు. నీకు స్తుతి 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 ఆరాధన, ఆరాధన, కృతజ్ఞతారాధన, స్తుతి ఆరాధన, ఆరాధన. నీ సన్నిధిలో, నీ సముఖంలో ఉన్న నీ ప్రియ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీవు తాకు, నీ ఆత్మతో అభిషేకించు, పరిశుద్ధాత్మ మమ్మల్ని స్పర్శించు, విడిపించు, 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 విడిపించు. సాతాను కట్లలో నుంచి విడిపించు, దుష్టుని కుట్రలో నుంచి విడిపించు, దురాత్మ కుట్రలోంచి విడిపించు, దయ్యపు కార్యాల్లోంచి విడిపించు, శరీర కార్యములోంచి విడిపించు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, నీ ఆత్మ చేత నింపబడుతురు కాక, నీ ఆత్మ చేత నింపబడుతురు కాక, నింపబడుతురు కాక, నింపబడుతురు కాక, నింపబడుతురు కాక. శరీరేచ్ఛలు, మానుషేచ్ఛలు, లోకేచ్ఛలు, లోకేచ్ఛలు నశించును గాక, నశించును గాక, నశించును గాక, నశించును గాక. ఆత్మానుసారమైన జీవితం మాకు కలుగును గాక. పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదెస్, ఆరాధన నీకే. పరిశుద్ధపరచు యెహోవా మెక్కాదెస్, ఆరాధన నీకే. రూపించు దైవం, దైవం యెహోవా హోసేనో, ఆరాధన నీకే. రూపించు దైవం, దైవం యెహోవా హోసేనో, ఆరాధన నీకే. రెండు చేతులు పైకెత్తి, ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి,
హల్లెలూయా